ముగ్గురు మాత్రమే మాకు వద్దు అని ఓటేశారు. సో ఏదైతే ఫైనల్గా ఎక్కువ మెజారిటీ వస్తుందో దానికే వెళ్తాం కాబట్టి ఉప ఎన్నికలు కావాలి అనే దాని మీద మేము ఈ నెల 26వ తేదీ మేము ఉప ఎన్నికలు అంటే రాజీనామాలు చేసిన వాళ్ళకి బై ఎలక్షన్స్ కావాలి అనే దాని మీద మేము డిసైడ్ చేసుకున్నాం. సో ఇది యాజ్ పర్ యూనియన్ రూల్స్ ప్రకారమే వెళ్ళాం తప్ప ఎక్కడ కూడా ఫెడరేషన్ వారికి అగెనిస్ట్గా వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్ మాకు ఎప్పుడూ లేదు. గతంలో ఫెడరేషన్ వారు మా పెద్దలు ఏవైతే డెసిషన్స్ తీసుకుంటూ వచ్చారో వాటిని మేము ఫాలో అయ్యాం తప్ప కొత్తగా మేము ఏకపక్ష నిర్ణయాలు ఎక్కడా తీసుకోలేదు. ఏదైనా సరే సర్వసభ్య సమావేశంలో పెట్టి మెజారిటీ సభ్యుల ఆమోదం తీసుకొనే మేము ముందుకెళ్ళాం తప్ప నా ఒక్కదాని డెసిషన్ ఎక్కడా లేదు. ఇది దయచేసి మీడియా కూడా కొంచెం గమనించుకోవాలి. ఏకపక్ష నిర్ణయం ఎక్కడ కూడా లేదు. ఏదైనా జనరల్ బాడీ ఆమోదంతోనే ముందుకెళ్తున్నాం. మొత్తం టోటల్ 17 మెంబర్స్ సార్ ఉండేది బాడీ. టోటల్ మెంబర్స్ వచ్చి 500. దానిలో చాలామంది సీనియర్స్ ఊర్లలో ఉంటారు, ఒక 100 మంది. 17 మెంబర్స్. కోర్ కమిటీ కాదు సార్. ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోవాలంటే మెజారిటీ ఉండాలి తప్ప మనకి ఇప్పుడు ఒక ప్రెసిడెంట్గా నేను ఒకవేళ రాజీనామా చేయకపోయినా మీద 16 మంది రాజీనామా చేసినా సరే నా పోస్ట్ నాకు ఉంటుంది కదా. ఎక్కడుంది? ఏ రూల్లో ఉంది? మా బయలో లేదు. అది లేదు. ఏది లేదు. అది దేనికి? ఏదైనా ఒక జనరల్ బాడీలో ఆమోదం తీసుకోవడానికి కావాలి. ఒక జనరల్ ఒక 200 మంది వచ్చారు, దానిలో 1/3 మెజారిటీ కావాలి. అంతేగాని బాడీ డిజాల్వ్ చేయాలంటే ఇప్పుడు ఓకే సార్ మీరు అనుకున్నట్టుగానే అనుకుందాం. ఇప్పుడు ఒక మీ టీం మేము గెలిచామనుకోండి. లేదు 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 ఎక్కడుంది సార్? లేబర్ యాక్ట్లో లేదు. ఎక్కడుంది? ఇప్పుడు నా పోస్ట్ నేను ఒక్కదాన్ని ఉన్నా సరే 16 మంది రాజీనామా చేసినా నా పదవి కాలం ఉంటుంది కదా. లేదు, అది నామినేట్ చేసుకుంటారు. ఎలక్షన్ సార్, అందరికీ ఎలక్షన్ సార్. లేదు 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 వాళ్ళు మీరన్న ఉద్దేశంతోనే చేశారు. వాళ్ళు 10 మంది ఎందుకు చేశారంటే మొత్తం బాడీని డిజాల్వ్ చేయాలి, మేముంటే ఇంకా మా తప్పులు బయటకు వస్తాయి అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు డిజాల్వ్ చేయాలనే వాళ్ళు వేశారు. కానీ మా సభ్యులు కూడా ఇప్పుడు చాలామందికి అవగాహన వస్తుంది సార్ ఎవరు ఏంటి అని అన్నది. ముందులో లాగా ఇప్పుడు తెలుసు, మీకు కూడా చాలా అప్డేట్ అయ్యింది. ముందులాగా ఇప్పుడు లేరు, తెలుసుకుంటున్నారు, అవేర్నెస్ పెరుగుతుంది. దానివల్ల అందరికీ తెలుస్తుంది ఎవరు రాజీనామాలు చేశారో వాళ్ళ వరకే ఎన్నికలు ఉండాలి. కానీ మొత్తం కార్యవర్గానికి ఎందుకు ఉంటుంది సార్? మేము 7 మంది ఉన్నాం, మేము ఏం తప్పు చేశామని? పోలీస్ కంప్లైంట్ ఎందుకు సార్? మా యూనియన్ సమస్య మేము డిసైడ్ చేసుకున్నాం. పోలీస్ కంప్లైంట్ దేనికి? అసోసియేషన్ సభ్యులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయకపోతే అప్పుడు ఉంటుంది. చేసుకోవచ్చు. అది కూడా ఎలక్షన్స్ లోనే చేయాలి సార్, నామినేటెడ్ ఉండదు. అంటే మేము అలా ఏదైతే సర్వసభ్య సమావేశంలో డిసైడ్ చేస్తారో అదే తప్ప చేసుకోవచ్చు. మీరు అన్నది ఉంది. చేసుకోవచ్చు. యాక్చువల్లీ అది 100% అదే సార్, అది 3వ పాయింట్ పెట్టినందుకు. ఒక్క నిమిషం. ఫెడరేషన్ వద్దు అని ఎందుకు అన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3వ పాయింట్ పెట్టమని చెప్పారు కదా. సో ఆ 3వ పాయింట్ పెట్టాలి అనే అధికారం కానీ వీళ్ళని తీసేసే అధికారం కానీ జనరల్ బాడీ మీటింగ్ని ఇది చల్లదు అని చెప్పే అధికారం కానీ ఎవరికి లేదు. సో ఆ విషయంలో నేను ఏంటంటే మా ఎక్స్ ఎవరైతే ఉన్నారో, నేను వీడియో ఎవరు తీస్తున్నానంటే నాకు ఎక్స్ ప్రకాష్ గారు ఉన్నారు కదా, అది అందరు శేఖర్ మాస్టర్ మీద వెళ్తున్నారు అనుకున్నారు. కాదు, ప్రకాష్ గారు దాన్ని తీస్తున్నారనమాట. మా ఎక్స్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు తీస్తుంటే జోసెఫ్ ప్రకాష్ గారు ఏంటి మనం ఏదో తప్పు చేస్తున్నట్టుగా తీస్తుంటే డైరెక్ట్ నేను వెళ్ళి ఎందుకు డైరెక్ట్ ఇది దూరం తీస్తున్నావు, దగ్గర నేనే వస్తాను కదా రా అని చెప్పి దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది ఏంటంటే ఫెడరేషన్ కానీ మిగతా ఫెడరేషన్ బయలాల్లో ఏముంది అని అంటే ఇతర యూనియన్లో అంటే మిగతా యూనియన్లో వాళ్ళ పర్సనల్ విషయాల్లో మీరు తల దూర్చొద్దు, అంతర్గత విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అనేది ఉంది. సో వాళ్ళకి ఏం రైట్స్ ఉంటాయని చెప్పి ఈ జనరల్ బాడీ మీటింగ్ చల్లదని చెప్పడానికి. ఎందుకనంటే సుప్రీం ఈజ్ జనరల్ బాడీ మీటింగ్. ఓకే, ఏం చేసినా ఎక్కడ పోయినా ఏం మాట్లాడుకున్నా జనరల్ బాడీ మీటింగ్. ఆ జనరల్ బాడీ మీటింగ్ చల్లదు అన్నారు. ఎందుకు చల్లదు అంటే మా ముందు జరగలేదు అన్నారు. మీ ముందు ఎందుకు జరగాలి?
ఇప్పుడు ఇది కూడా ఎందుకు అంటే సార్ ఫెడరేషన్ మీద నేను ఎగ్నెస్ట్ కదా సార్. ఎందుకు నేను ఫెడరేషన్ గురించి వాళ్ళని పిలవలేదు మా జనరల్ బాడీ మీటింగ్ అని అంటే ప్రెసిడెంట్ గారు ఏంటంటే ఇక్కడ మన యూనియన్లో ఫ్రాడ్ జరిగింది కదా, మన యూనియన్ సమస్యలే రేపు ఒకరికొకరు మొహాలు చూసుకోవాలి కాబట్టి అది 24 క్రాఫ్ట్స్లోకి వెళ్తే ఆ విషయం బయటికి వెళ్తే మన యూనియన్కి ఇబ్బంది, మన యూనియన్ సభ్యులకి ఇబ్బంది కాబట్టి ఇది మన అంతర్గత విషయం కాబట్టి మనమే తేల్చుకుందాము సార్, మీరు రావద్దు సార్ అన్నారు అని మేము చెప్పాము. వాళ్ళు కూడా దానికి లెటర్ ఏం చేశారంటే 14వ తేదీ మీటింగ్ మీరు పెట్టుకొని అక్కడ ఏం జరిగింది మీరు తీసుకునే నిర్ణయాన్ని మాకు పంపించండి అన్నారు. అదే చేశాం. అది చేసిన తర్వాత ఇది చెల్లదు అని అన్నాను. సో ఎవరికి హక్కు లేదు, జనరల్ బాడీ మీటింగ్ని యాక్సెప్ట్ చేయొద్దనడానికి ఎవరికి హక్కు లేదు. ఆ విషయం మాత్రం నేను మాట్లాడా. మాకు 1.5 year ఉంది సార్, ఇంకా 1.5 year ఉంది. ఇంకొకటి ఫెడరేషన్ వారికి మీరు అడిగింది కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఎందుకు మేము వద్దు అని ఆ వాయిస్ వచ్చిందంటే ఇక్కడ సెక్రటరీ ట్రెజరర్ ఫ్రాడ్ అని ఆల్రెడీ మేము జనరల్ బాడీలో చూపించాము. బట్ ఈసీ మెంబర్స్ వాళ్ళకి మద్దతుగా రాజీనామాలు చేసేశారు. వారేమంటున్నారంటే